హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాల్టి వీడియోలో నేను వర్క్ చేసే కౌన్సిల్ అంటే వివిఐఎస్సి గురించి చెప్పబోతున్నాను. దీనికి ఉన్న బెనిఫిట్స్ అండ్ దీంట్లో మనం ఏం చేయాలి మొత్తం చెప్తాను. దీంట్లో మనం ఎలా జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు అది కూడా చెప్తాను టోటల్ వీడియోలో. సో టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ సెమ్ 0 ఎలా నడుస్తుందో ఒకసారి కమెంట్స్లో చెప్పరా, అంటే ఇంటరాక్షన్ ఎలా ఉంది. నేను మ్యాక్సిమం ఆఫ్ క్లాసెస్కి వచ్చాను మొన్న. సో నిన్న ఇవాళ ఎందుకు రాలేదంటే నేను ప్రజెంట్ మిడ్ ప్రిపరేషన్లో ఉన్నా కాబట్టి నేను కాలేజ్కి రావట్లేదు. ప్లస్ నిన్నటి నుంచి ఫీవర్. సో కాలేజ్కి వచ్చి స్ట్రెస్ అయ్యే బదులు రెస్ట్ తీసుకొని చదువుకుంటున్నాను. నేను ఇంటరాక్షన్కి వచ్చిన క్లాసెస్లో మ్యాక్సిమం ఆఫ్ క్లాసెస్లో వివిఐఎస్సి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆ రోజు చాలా మందికి అర్థం కాలేదు, ఎందుకంటే ఇంటరాక్షన్కి చాలా బాడీస్, టెక్నికల్ బాడీస్ అండ్ నాన్ టెక్నికల్ బాడీస్, శాక్ వాళ్ళు, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వాళ్ళు వచ్చి వాళ్ళ కౌన్సిల్ గురించి వాళ్ళ డిపార్ట్మెంట్స్ యొక్క బాడీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అందరు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయారు, ఏ దాంట్లో ఎప్పుడు వెళ్ళాలి, అసలు ఏంటి ఈ బాడీస్ అంటే ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు. సో ఇవాళ నేను మా బాడీనే ఎందుకు చెప్తున్నానంటే నాకు వేరే బాడీస్ గురించి అంతగా ఐడియా లేదు, ఎందుకంటే వాటిల్లో నేను వర్క్ చేయలేదు, పని చేయలేదు, అందుకనే వాటి గురించి తెలియదు. మా దాంట్లోనే నేను ఎందుకు చేస్తున్నా కూడా చెప్తాను. అంటే వివిఐఎస్సిలోనే నేను వర్క్ అనేది ఎందుకు చేస్తున్నానో చెప్తాను, ఎందుకంటే దాంట్లో బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి, అందుకనే నేను వర్క్ చేస్తుంది. నా యొక్క టెక్నికల్ డిపార్ట్మెంట్, నేను ఐఎమ్ ఫ్రమ్ సిఎస్ఎం కదా, సో దానికి ఏసీఎం ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. కానీ నేను ఐయూసీనే ఎందుకు చూస్ చేసుకున్నా అని చెప్తాను. సో టాపిక్లోకి వచ్చేద్దాం. వాట్ ఈస్ వివిఐఎస్సి? ద ఫుల్ ఫామ్ ఆఫ్ వివిఐఎస్సి ఈస్ వివిఐటి ఐయూసీఈఈ స్టూడెంట్ చాప్టర్. సో ఇది ఒక స్టూడెంట్ చాప్టర్ అండి. సో ఇది టెక్నికల్ కిందకు వస్తుందా, నాన్ టెక్నికల్ కిందకు వస్తుందా అంటే బోత్ ఆఫ్ ఇట్. యా, ఇది టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్, ఈ రెండు కాంబినేషనే వివిఐఎస్సి అండి. సో వివిఐఎస్సి కూడా రీసెంట్గానే మన వైస్ చైర్మన్ మహాదేవ్ సార్, అంటే చైర్మన్ సార్ ఓన్ సన్ మహాదేవ్ అన్న, సో చేంజ్ చేశారు వివిఐఎస్సి కింద, అంటే లైక్ ఐయూసీఈఈని వివిఐఎస్సిగా చేంజ్ చేశారనమాట. సో అందులోనే ఐయూసీఈఈ అండి, అసలు వివిఐఎస్సిలో ఉన్నదే ఐయూసీఈఈ స్టూడెంట్ చాప్టర్. మేమందరం ఐయూసీఈఈ స్టూడెంట్ చాప్టర్ సబ్ కౌన్సిల్స్లో వర్క్ చేస్తున్నాం. అసలు ఐయూసీఈఈ అంటే ఏంటి, ఫస్ట్ ఫుల్ ఫామ్ చెప్పేస్తాను. ఐయూసీఈఈ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండో యూనివర్సల్ కొలాబరేషన్ ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అండి. ఇది మన కాలేజ్లోనే కాదు, అంటే మన కాలేజ్ స్టూడెంట్ బాడీ అనే కాదు, ఇది నేషనల్ వైజ్ ప్రతి కాలేజ్లో ఉంటుంది ఐయూసీఈఈ అనేది. సో మన కాలేజ్లో దీన్ని వివిఐఎస్సిగా పిలుస్తారు. ఇది స్టూడెంట్ చాప్టర్ అండ్ దీని యొక్క మిషన్ వచ్చేసి ఇంప్రూవ్ ద క్వాలిటీ అండ్ గ్లోబల్ రిలవెన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అండి. సో దీంట్లో మనం మన ఓన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్కిల్స్ ఒక్కటే కాదండి, దీంట్లో మనం చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు అపార్ట్ ఆఫ్ యువర్ అకాడమిక్ స్టడీస్. సో నేను ఇదే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే నాకు టెక్నికల్ అనే కాదు, నాన్ టెక్నికల్లో కూడా వర్క్ చేయాలని ఉంది. ఇఫ్ నేను ఏసీఎం కనుక చూస్ చేసుకుంటే నేను ఓన్లీ టెక్నికల్ వైజ్గానే పనిచేయాల్సి వస్తుంది, నాన్ టెక్నికల్ ఈ సైడ్ నేను వెళ్ళలేను. నాకు నాన్ టెక్నికల్ కూడా, అంటే నాకు ప్రతి ఫీల్డ్లో కూడా ఒక కొంచెం బేసిక్స్ అనేది నేర్చుకోవాలని ఉంది. సో నాన్ టెక్నికల్లో కూడా కొన్ని బేసిక్స్ నేర్చుకుందామని ఐయూసీఈఈలో జాయిన్ అయ్యాను. ఐయూసీఈఈలో జాయిన్ అయితే మెయిన్ బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి? మెయిన్ బెనిఫిట్స్ వచ్చేసి ఫస్ట్ వన్, మీరు మీ స్కిల్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోగలరు. మీలో ఎడిటింగ్ స్కిల్స్ కానివ్వండి, పోస్టర్ మేకింగ్ కానివ్వండి, ఇలా ఏమైనా స్కిల్స్ ఉంటే అంటే వివిఐఎస్సిలో ఒక సబ్ కౌన్సిల్స్, అంటే వివిఐఎస్సిలో సబ్ కౌన్సిల్స్ ఉంటాయని చెప్పా కదా, అందులో ఎస్ఎండి డిపార్ట్మెంట్ అంటే సోషల్ మీడియా డిపార్ట్మెంట్. సో దట్స్ వాట్ ఐఎమ్ వర్కింగ్ కరెంట్లీ
నేను ఎస్ఎండిలోనే పనిచేస్తున్నాను. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పోస్టర్ మేకింగ్ కానివ్వండి, రీల్ మేకింగ్ కానివ్వండి. సో నాకు ఈ ఫీల్డ్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో నేను అందుకనే ఆ కౌన్సిల్లో జాయిన్ అయ్యాను. మీలో కూడా ఎవరికైనా నాకు ఇది చేయాలి, ఎడిటింగ్ చేయాలంటే యూ కెన్ కమ్ అన్న. మరి ఎడిటింగ్ ఈ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే దీంట్లోనే ఎందుకన్నా, ఇంకా చాలా ఉన్నాయి కదా. శాక్ ఉంది, IEEE ఉంది. సో వాటిలో కూడా ఎస్ఎండి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. సో మరి దానికి ఏసీఎంలో కూడా ఉంది. సో దానికి వెళ్ళొచ్చుగా అంటే, సో నేను ఇక్కడ థరోగా చూసుకుంటే నాకు ఒక బెనిఫిట్ లాగా అనిపించింది. ఆ బెనిఫిట్ ఏంటంటే, వేరే కౌన్సిల్స్ గురించి నాకు తెలీదు. అంటే వాళ్ళు బయట కాలేజెస్కి ఈవెంట్స్కి వెళ్తారా లేదా, అంటే గ్రూప్ వైజ్గా వెళ్తారా లేదా అని నాకు తెలీదు. బట్ నేను లాస్ట్ ఇయర్ నా ఫస్ట్ ఇయర్ అప్పుడు మా అన్నయ్య శ్రీరామ్ అన్న, హీస్ కరెంట్లీ చైర్పర్సన్ ఆఫ్ ఏసీఎం అండి. సో ఆయన నేను ఇలా ఈవెంట్కి వెళ్తున్నారా, హైదరాబాద్ ఏయు అనురాగ్ యూనివర్సిటీలో ఒక ఈవెంట్ ఉంది. సో దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాను. ప్రాజెక్ట్ బిల్డింగ్ ఈవెంట్ అది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ విత్ మీ అన్నాడు. సో నేను చూద్దాం ఏంటి ఇది అసలు అని వెళ్ళాను. నేను ఇంతకు ముందు మీకు ఇది చెప్పానో లేదో నాకైతే ఐడియా లేదు. ఈవెంట్స్లో అదే ఏయు అనురాగ్ యూనివర్సిటీ ఈవెంట్కి ఇలా వెళ్ళాను అని మీకు ఒకసారి చెప్తున్నా. ఇంటరాక్షన్లో మాత్రం చెప్పాను. సో అక్కడికి వెళ్ళి మేము ఏం చేసామంటే, అన్నయ్య తీసుకువెళ్ళాడు. అంటే వివిఐఎస్సి తరపునే తీసుకువెళ్ళాడు. తను ఏసీఎంలో ఉన్నా కూడా ఇండివిజువల్గా కూడా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో నేను వివిఐఎస్సిలో జాయిన్ అవ్వక ముందు ఇండివిజువల్గా వెళ్ళాను. సో అక్కడికి వెళ్తే ఏమైందో మీకు ఒకసారి డీటెయిల్గా చెప్తాను. సో ఆ ఈవెంట్లో 3 డొమైన్స్ ఉన్నాయండి: ఇగ్నోవా, ఏరోనాక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ 3 డొమైన్స్లో మీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది ఇస్తారు. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? త్రూ డాక్యుమెంటేషన్. మాకైతే డాక్యుమెంటేషన్ ఒక వీడియో ప్లే చేసి, సో దాంట్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని పిక్ చేసుకోమన్నారు. నేనేం చేశాను అంటే, ఫస్ట్ నాకు వెళ్ళడం కొత్త. నాకు అన్న ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇలా ఈవెంట్ ఉంటుందిరా అని. సో థ్యాంక్ యూ అన్న. సో నీతోనే నేను చాలా నేర్చుకుంది ఈవెంట్లో. అండ్ ఆ ఈవెంట్లో 3 డొమైన్స్ ఉన్నాయన్న. ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ నాకు వీడియో ద్వారా వేశారన్నారు. సో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని నేను నోట్ డౌన్ చేసుకున్నా. మాకు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. మా మెంటార్ వచ్చేసి, అంటే ఇగ్నోవా మెంటార్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీ అండి. మాకు హెల్ప్ కూడా చాలా చేశారు ఆవిడ. సో మీరు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని ఎలా సాల్వ్ చేస్తారు అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. త్రూ ఇంటర్నెట్, యా యూ క్యాన్. త్రూ రీసెర్చ్ పేపర్స్, యా యూ క్యాన్. మేమేంటి, రీసెర్చ్ పేపర్స్ అండ్ ఇంటర్నెట్ అండ్ ChatGPT మూడింటిని వాడి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని చూస్ చేసుకొని దానికి మేము సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కూడా చెప్తాను. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే, మేము ఇగ్నోవా ఫైర్ డిపార్ట్మెంట్. సో ఆ డాక్యుమెంట్లో చాలా ప్రాబ్లమ్స్ అనేది చెప్పారు. మేము అందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసింది ఏంటంటే, ఒక ఇంట్లో ఫైర్ అనేది ఇగ్నైట్ అయితే మేజర్ ఇష్యూ వచ్చేసి, ఫైర్ వదిలేయండి, ఫస్ట్ స్మోక్. ఒక ఇంట్లో ఫైర్ అనేది ఇగ్నైట్ అయ్యి ఆ పొగ మొత్తం ఇల్లు మొత్తం చుట్టుకుంటే, ఇఫ్ ఆ ఇల్లు చాలా పెద్దదయ్యి ఆర్ మాల్ అయి ఉంటే మనకి బయటికి వెళ్ళడానికి దారి కనిపించదు. బికాస్ మనకి స్మోక్ వల్ల కళ్ళు మంట ప్లస్ దారి మొత్తం కనిపించదు. అండ్ ఆక్సిజన్ ప్రాబ్లం. అండ్ బయట ఫైర్ ఫైటర్స్కి కూడా సేమ్, వాళ్ళు లోపలికి వచ్చి ఆ పర్సన్ని ఫైండ్ అవుట్ చేయలేరు. సో మేము ఆ ప్రాబ్లం అనేది చూస్ చేసుకున్నాం. సో యూ క్యాన్ గో ద సొల్యూషన్ త్రూ టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్, ఇట్స్ యువర్ విష్. మేమేంటి, టెక్నికల్ వైజ్ వెళ్ళాం. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సొల్యూషన్ వచ్చేసి టెక్నికల్ వైజ్గా సాల్వ్ చేద్దామని వెళ్ళాం. ఆ టెక్నికల్ వైజ్ ఏంటంటే, ఒక హెల్మెట్. ఆ హెల్మెట్లో ఏమేమి ఉంటాయి, థర్మల్ డిటెక్షన్ కెమెరాస్, యూవీ కెమెరాస్ అండ్ మోషన్ డిటెక్టర్స్, GPU కనెక్షన్ త్రూ శాటిలైట్ GPU కనెక్షన్ అండ్ 2-way కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఇవన్నీ ఇన్బిల్డ్ చేసి ఒక సొల్యూషన్ అనేది మేము ప్రిపేర్ చేసాం. ఆ సొల్యూషన్ వచ్చేసి హెల్మెట్ అనమాట. సో అది వేసుకుంటే మనకి థర్మల్ హీట్ వచ్చేసి
టూ కైండ్ ఆఫ్, అంటే మన ఫైర్ ఇగ్నైట్ అయితే దాని యొక్క టెంపరేచర్ కలర్ అనేది బ్రైట్ రెడ్ ఆర్ బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. హ్యూమన్స్కి సపరేట్ కలర్ అనేది ఉంటుంది, అంటే హీట్ టెంపరేచర్ అనేది సపరేట్గా ఉంటుంది. సో మేము ఆ టెంపరేచర్ని బేస్ చేసుకుని ఫైర్ ఫైటర్స్ కనుక హెల్మెట్ని వేసుకొని లోపలికి ఎంటర్ అయితే he can define what is fire temperature and what is humans temperature, so he can easily save that person అన్నమాట. సో మనకు అందులోనే ఆక్సిజన్ కూడా ఆబ్వియస్లీ ఉంటుంది, సో నో ప్రాబ్లం, ఐ ఇరిటేషన్ ఉండదు. ఇలా మేము చాలా అంటే చాలా యాక్సెసరీస్ అండ్ అలా ఆప్షన్స్ అనేది పెట్టామన్నమాట. సో ఆ ప్రాజెక్ట్ ఎలా బిల్డప్ చేసామంటే, మనం ఓన్గా బిల్డ్ చేయక్కర్లేదు, ఫస్ట్ మీరు థియరీ అనేది ప్రిపేర్ చేయండి అన్నారు. ఒక బుక్లెట్ ఇచ్చారు. సో ఆ బుక్లెట్లో కొన్ని కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మొత్తం మా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సొల్యూషన్ రిలేటెడ్గా ఫిల్ చేసాం. చార్ట్ గీసాం, చార్ట్లో హెల్మెట్ యొక్క స్పెసిఫికేషన్, హౌ కెన్ వి బిల్డ్, సో ఇవన్నీ మేము ఆ చార్ట్లో గీసామన్నమాట. అండ్ ఒక రీల్ తీసాం. మా ఐడియాలజీ మొత్తం ఆ 3 అంటే రీసెర్చ్ పేపర్ అంటే బుక్లెట్లో అండ్ చార్ట్లో అండ్ రీల్లో మేము పెట్టామన్నమాట మా రీసెర్చ్ మొత్తం. అండ్ మేము ఆ ఈవెంట్లో సెకండ్ ప్రైజ్ అనేది గెలిచాం, 5K క్యాష్. 5K క్యాష్, సెకండ్ ప్రైజ్కి 5K క్యాష్ అనమాట. సో మేము ఇలా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేది సాల్వ్ చేసామన్నమాట. మరి నువ్వు ఇందులో నేర్చుకున్నది ఏంటి అని మీరు ఆబ్వియస్గా అడగవచ్చు. నిజం చెప్తున్నా, ఈవెంట్కి వెళ్ళే ముందు నాకు ఒక ప్రాజెక్ట్ మీద ఎలా బిల్డప్ చేస్తారు నో ఐడియా, నాకు ఐడియానే లేదు ఆ ప్రాజెక్ట్ని ఎలా బిల్డప్ చేస్తారని. సో నేను ఈవెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్, అండ్ మనం ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఎలా సాల్వ్ చేయాలి, టెక్నికలా నాన్ టెక్నికలా, సో నేను ఇది నేర్చుకున్నాను. ఫర్దర్ ఇది నాకు చాలా యూస్ఫుల్ అని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం మారిపోయింది అనమాట. ప్రతి దాంట్లో నేను ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది చూస్తున్నాను అండ్ ప్రతి దానికి నేను రెస్పాండ్ అవుతున్నాను, ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది. సో ఇలా మీరు వివిఐఎస్సిలో వస్తే మీరు ఈవెంట్స్కి అనేది వెళ్ళొచ్చు. వేరే డిపార్ట్మెంట్స్ బాడీస్లో ఉన్నాయా లేదా అని నాకు మాత్రం తెలీదు, నేను ఎప్పుడు ఆలోచించాను వాటి వైపు. నాకున్నదే ఒక కౌన్సిల్, ఆ ఒక్క కౌన్సిలే నేను ఎందుకు చూస్ చేసుకున్నానో కూడా మీకు చెప్తాను. సో నాకు ఇక్కడ అకాడమిక్స్ మేనేజ్ చేయాలి, ఇక్కడ కౌన్సిల్ వర్క్ కూడా మేనేజ్ చేయాలి. సో ఐ కాంట్ గో ఇన్ 10 డిపార్ట్మెంట్ కౌన్సిల్స్ అనమాట. సో నేను అందుకనే ఒక్కటే చూస్ చేసుకున్నాను, విచ్ నాకు బెనిఫిట్ అనిపిస్తేనే నేను అందులో జాయిన్ అయ్యాను. అండ్ ఇప్పుడు కూడా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా వివిఐఎస్సిలో ఉన్నా అని, ఎందుకంటే నేను చాలా అంటే చాలా నేర్చుకుంటున్నా వివిఐఎస్సిలో వచ్చి కూడా. నెక్స్ట్ ఈవెంట్ కూడా ఒక ఈవెంట్ ఉంది, మిడ్ ఎగ్జామ్స్ వచ్చాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది, మీకు ఆల్రెడీ తెలుసు ఆ విషయం. జనవరిలో పెద్ద ఎక్స్పో ఉంది కర్ణాటకలో. సో ఆ ఎక్స్పోకి మాత్రం వెళ్తాను ఇఫ్ ఇన్ కేస్ మా సెమ్ ఎగ్జామ్స్ అయిపోతే. ఇదండి నేను వివిఐఎస్సిలో జాయిన్ అవ్వడానికి మేజర్ రీజన్ ఇదే. సో ఇలానే నాకు చాలా లైక్ జాయిన్ అవ్వాలి అని చాలా ఉండేది. ఫైనలీ నేను జాయిన్ అయిపోయాను, నాకు చాలా సంతోషంగా ఉంది దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల. అండ్ మీరు ఎలా జాయిన్ అవ్వచ్చు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, వివిఐఎస్సిలో ఎలా జాయిన్ అవ్వచ్చు. నేను 2-1లో జాయిన్ అయ్యాను, 1-2లో 1-1లో మాత్రం లేదు, మాకు రాలేదు. 2-1లో మాకు లింక్స్ అనేది ప్రొవైడ్ చేశారు, రిక్రూట్మెంట్ లింక్స్ అనేది మీ వాట్సాప్ గ్రూప్లో వస్తుంది. మీరు ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ప్రెసిడెంట్తో, ఆ ఇంటర్వ్యూ కనుక మీరు సక్సెస్ఫుల్గా క్రాక్ చేసినట్టయితే మీకు కౌన్సిల్స్ యొక్క అలాట్మెంట్ ఇది ఇస్తారు. మీరు మీకు ఇష్టం వచ్చిన సబ్ కౌన్సిల్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ సబ్ కౌన్సిల్స్ IUCEEలో సబ్ కౌన్సిల్స్ ఏమేమిటో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ డిపార్ట్మెంట్, అంటే ఈ కాలేజ్లో హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తారు అండ్ మెనీ టెక్నికల్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో వాటికి ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు పేపర్
ప్రిపేర్ చేయడం ఆర్ సిస్టమ్ని రెడీ చేయడం. సో వీళ్ళు టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. అండ్ వివిఐసి వెబ్సైట్ని హ్యాండిల్ చేసేది కూడా ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే. సెకండ్ వచ్చేసి ఈవెంట్ మేనేజ్మెంట్ అండి. సో ఈవెంట్స్ ఏమైనా జరిగినా సో మొత్తం ఈవెంట్ని మేనేజ్ చేసేది ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు. క్రాఫ్ట్ అండ్ డిజైన్ వర్క్ అయిపోతే దాన్ని ఇన్బిల్డ్ చేయడం, మొత్తం రిసోర్సెస్ ఉన్నాయా లేదా అని చూసుకోవడం మొత్తం ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు. సోషల్ మీడియా డిపార్ట్మెంట్ అండి. సోషల్ మీడియా డిపార్ట్మెంట్ అంటే నేను రీల్ మేకింగ్, ఎడిటింగ్, పోస్టర్ మేకింగ్ ఇవన్నీ చేసేది సోషల్ మీడియా డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్. నేను మీకు ఎలా వచ్చి ఇంటరాక్షన్ అయ్యానో మీ సెమ్ 0లో, అలానే పిఆర్ వాళ్ళు ఏమైనా ఈవెంట్ ఉంటే ప్రతి కాలేజెస్లో వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం ఈవెంట్ గురించి, వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వడం, అది పిఆర్ యొక్క వర్క్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్రాఫ్ట్ అండ్ డిజైన్ వర్క్ అండి. క్రాఫ్ట్ అండ్ డిజైన్ వర్క్ అంటే మొన్న ఓరియంటేషన్ డేకి నన్ను కలిసిన వాళ్ళు తెలిసే ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల గేమ్స్ డిజైన్ చేశారు, బోర్డు మీద వివిఐసి అని రాశారు, డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. సో అవన్నీ చేసేది క్రాఫ్ట్ అండ్ డిజైన్ వర్క్. మీరు ఒక కౌన్సిల్లో ఉంటే ఆ కౌన్సిల్ వర్కే చేయాలని ఏం లేదు. విఆర్ వివిఐసి ఫ్యామిలీ అండి. సో నేను కూడా క్రాఫ్ట్ అండ్ డిజైన్ వర్క్లో పార్టిసిపేట్ చేశాను. సో ఇలా మీకు వేరే కౌన్సిల్ వర్క్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే నో ప్రాబ్లం, యూ కెన్ ఆస్క్ అండ్ గో త్రూ దట్ వర్క్. అండ్ ఆ వర్క్లో మీరు హెల్ప్ చేయొచ్చు. అలా అని మీ యొక్క వర్క్ని నెగ్లెక్ట్ చేయకండి, మీ యొక్క వర్క్ కూడా ఆల్టర్నేట్గా చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ప్రాజెక్ట్ బిల్డింగ్ కానివ్వండి, అండ్ రీసెర్చ్ పేపర్ మేకింగ్ కానివ్వండి. రీసెర్చ్ పేపర్ మేకింగ్కి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, వాటి గురించి సపరేట్ వీడియో చేస్తాను. నేను యూఐఎఫ్లో కూడా జాయిన్ అయ్యాను, యూనివర్సిటీ ఇంటర్న్షిప్ ఫెలోస్ అనమాట. 1 year అందులోనే నేను వర్క్ చేయాలి. సో రీసెంట్లీ ఐ గాట్ ద మెయిల్. నేను ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేశానండి, యూఐఎఫ్ ఇంటర్వ్యూ అనేది. సో నేను ఆ 1 year ఆ యూఐఎఫ్లోనే వర్క్ చేయాలి, వెనకాలకి స్టెప్ వేయడానికి లేదు. వన్స్ యూ హ్యావ్ ఇన్ ద యూఐఎఫ్ యూ హ్యావ్ టు వర్క్ విత్ దెమ్. రీసెర్చ్ పేపర్లో మీరు వాళ్ళకి హెల్ప్ చేయాల్సిందే. సో అలా మీకు రీసెర్చ్ పేపర్ గురించి ఒక ఐడియా వస్తుంది. అసలు రీసెర్చ్ పేపర్ అంటే ఏంటి అంటే మీరు నన్ను అడిగితే నేను దాని గురించి సపరేట్ పెడతాను. అది మీ హయ్యర్ స్టడీస్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఒక యూనివర్సిటీలో ఎంటెక్ చేయాలి, పెద్ద యూనివర్సిటీ అబ్రాడ్, దానికి అప్లై చేయాలంటే మీరు మీ రీసెర్చ్ పేపర్ని చూపిస్తే ఒక ఇంప్రెషన్ అనేది పడుతుందండి. సో అలా మీరు రీసెర్చ్ పేపర్ అనేది ఫైండ్ చేసి హెల్ప్ చేసి మీ యొక్క ఆ రీసెర్చ్ పేపర్లో పేరు అనేది తెచ్చుకోవచ్చు. అది ఎలానో మీకు కావాలంటే చెప్పండి, నేను దానికి చెప్తాను. అండ్ యూఎఫ్లో కూడా ఎలా నువ్వు క్రాక్ చేసావన్నా, ఎలా వెళ్ళావన్నా అంటే కూడా చెప్పండి, నేను చెప్తాను. అది 2nd yearలో స్టార్ట్ అవుతుంది, 1st yearలో లేదు. అండ్ రీసెంట్గా మన యూనివర్సిటీలోనే అది స్టార్ట్ అయింది, ఇంతకుముందు లేదు అది. సో ఇప్పుడు స్టార్ట్ అయింది. అది అబ్రాడ్ యూనివర్సిటీస్కి కనెక్షన్ ఉంటుంది యూఐఎఫ్. సో యూఎఫ్ గురించి పక్కన పెడదాం, మెయిన్ వివిఐసి గురించి మాట్లాడదాం. నిజం చెప్తున్నా, నాకు వేరే కౌన్సిల్స్ కానివ్వండి, వేరే బాడీస్ కానివ్వండి, నేను ఎప్పుడు వర్క్ చేయలేదన్నమాట. సో వాటి గురించి డెప్త్గా నాకు తెలీదు. కానీ వాటిలో కూడా సేమ్ ఈవెంట్స్ చేస్తారు, వాటిల్లో కూడా సబ్ కౌన్సిల్స్ ఉంటాయి, క్రాఫ్ట్ వర్క్ అని, ఎస్ఎండి అని, టెక్నికల్ అని, వాటిల్లో కూడా ఉంటాయి. అండ్ మీ ఇంట్రెస్ట్ బేస్, నేను ఓన్లీ టెక్నికలే చేస్తా అన్నా అంటే వెళ్ళిపో, టెక్నికల్ డిపార్ట్మెంట్ వైపే వెళ్ళిపో. లేదు నేను నాన్ టెక్నికల్ వైపే వెళ్తా అంటే యూ కెన్ గో, నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. ద మెయిన్ మ్యాటర్ ఈస్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ అనమాట. మీరు దేంట్లో వెళ్ళండి పర్లేదు, మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు వెళ్తుంది. ఇంకో ఏంటంటే మన వివిఐసిలో మనకి వేరే కౌన్సిల్స్ లాగా మనకి మెంబర్షిప్ లేదండి. మనం మెంబర్షిప్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు జాయిన్ అవ్వచ్చు. వేరే కౌన్సిల్స్కి మెంబర్షిప్ ఉంది. మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది టైం మేనేజ్మెంట్ మీద. ఇటు మీ అకాడమిక్స్ లైక్ బ్యాలెన్స్ చేయాలి, అండ్ మీ వర్క్, కౌన్సిల్ యొక్క వర్క్ కూడా మీరు బ్యాలెన్స్ చేయాలి. అందుకే నేను సజెషన్ ఇస్తున్నా, దేనికి పడితే దానికి అప్లై చేసి దేనికి పడితే దాని వర్క్స్ అనేవి మీరు అసైన్ చేసుకోకండి. ఎందుకంటే సగం టైం మొత్తం మీ అకాడమిక్స్ కూడా పెట్టాలి, అది కూడా మెయినే.
ఆ సగం పెట్టే టైం కూడా మీరు కౌన్సిల్స్ వర్క్స్కి పెడితే మీకే నష్టం అండి. సో ప్లీజ్ థింక్ వైల్ చూసింగ్ అ కౌన్సిల్ అనమాట. శాక్కి వెళ్ళండి, దేనికైనా వెళ్ళండి, అది మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్ బేస్డ్. కానీ వెళ్ళే ముందు అది నాకు యూజ్ అవుతుందా లేదా ఇదొక్కటి గుర్తుపెట్టుకొని వెళ్ళండి. అండ్ ఇది మన వివిఐఎస్సి గురించి టోటల్ మీకు చెప్పాను. రిక్రూట్మెంట్ ఎలా ఎప్పుడు మేబీ 2-1లోనే స్టార్ట్ మీకు రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటారు. మీకు ఇంకా గుడ్ లక్ అంటే 1-2లోనే మీకు రావచ్చు రిక్రూట్మెంట్ లింక్స్ అని. సో ఐ హోప్ మీలో చాలామంది వివిఐఎస్సిలో జాయిన్ అవుతారు అనుకుంటున్నాను. మేబీ నేను మా కౌన్సిల్లో మిమ్మల్ని చూడొచ్చు. ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది. మొన్న ఇంటరాక్షన్లో వెళ్తే అన్న నేను వస్తా వివిఐఎస్సిలో అన్నారు. నాకు తెలుసు మీరు ట్రిప్ కోసమే వస్తున్నారు. ట్రిప్ అనే కాదు, నేను అలా తప్పేమనట్లేదు, ట్రిప్ అనే కాదు, ఆ ట్రిప్లో మీరు నేర్చుకుంటుంది ఏంటి అని ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మీరు మీ లైఫ్ని మౌల్డ్ చేసుకుంటారు ఈ ట్రిప్స్కి వెళ్ళి. ఎందుకంటే ప్రాజెక్ట్ బిల్డింగ్ అనేది ఇంతకుముందు మీకు స్కూల్స్లో కానివ్వండి, ఇంటర్మీడియట్లో కానివ్వండి, అవి వేరే అండి. అవి ఈ దరిదాపుల్లో కూడా రావు. ఇది కంప్లీట్లీ ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ బిల్డింగ్స్ అనమాట. ఇప్పటి నుంచి మీరు ప్రొఫెషనల్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. అండ్ ఈ టాపిక్ అయితే వివిఐఎస్సి గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి, పర్లేదు, నేను మీకు కమెంట్స్లో రిప్లై ఇస్తాను క్వశ్చన్కి. అండ్ ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ గురించి చెప్పన్నా ఇదేంటి అదేంటి అంటే అడగండి, పర్లేదు, నేను వాటి గురించి కనుక్కొని 100% ట్రూ డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే అన్న సెమ్ 1 వీక్ అన్నా కదా, 3 days అయిపోయింది ఏంటన్నా అంటే అసలు ఒక చెప్తారు అంటే ఒక డేట్స్ ఇస్తారు, కానీ మేబీ అవి చేంజ్ అవ్వచ్చు. నేను అది చెప్పా కూడా, మేబీ చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతిదీ మన చేతిలో ఉండదు, వాళ్ళు టైం కూడా మేనేజ్ చేయాలి మేనేజ్మెంట్ వాళ్ళు. సో అందుకనే 3 daysకి రెడ్యూస్ చేశారు. ఫస్ట్ 1 week అన్నారు శాక్ వాళ్ళు, అంటే నాకు తెలిసిన వాళ్ళు కనుక్కున్నాను. సో ఫస్ట్ 1 week అన్నారు. తర్వాత ఆ వీడియో పోస్ట్ చేసిన నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 3 daysకి రెడ్యూస్ చేశారు. కాద్రా మళ్ళీ 1 week అన్నారు. సో నేను ఆగాను. సో ఇప్పుడు 3 daysకి రెడ్యూస్ చేశారు. ఇప్పటి నుంచి మీ క్లాస్ వర్క్స్ అనేది స్టార్ట్ అవుతాయి. నేను ఇంకా మీకు ఇంటరాక్షన్కి రాను. అండ్ మీకు మీ అకాడమిక్స్ లైఫ్ చాలా బాగా వెళ్ళాలి, బ్యాక్లాగ్స్ లేకుండా వెళ్ళాలి అంటే ఒక్కటే సజెషన్ ఇస్తున్నాను. క్లాస్కి అటెండ్ అయ్యి క్లాస్ విని ఒక్కసారి రివైజ్ చేసుకోండి చాలు. ఇంకా డైరెక్ట్ మిడ్లో చూసుకోవచ్చు మనం. క్లాస్ అనేది శ్రద్ధగా వినండి. విని బయట కూడా ఆ టాపిక్స్ యొక్క రిలేటెడ్ కోర్సెస్ ఫైండ్ చేయండి, టైం ఉంటే నేను చెప్తున్నా. సో అవి నేర్చుకోండి ఒకసారి. అలానే అవి నెగ్లెక్ట్ చేయకండి కౌన్సిల్స్లోకి వెళ్ళి. అన్న ప్రాజెక్ట్ బిల్డింగ్ ఎలా చేస్తారన్నా, రీసెర్చ్ పేపర్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎంత ఎఫిషియెంట్గా మనం రీసెర్చ్ పేపర్ అనేది మనం తయారు చేయాలి, సో దట్ వీ కెన్ గో ఫర్ హయ్యర్ స్టడీస్. నేను హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నాను, దానికోసం ఏమేం కావాలి, రీసెర్చ్ పేపర్లో ఏమేం కంక్లూడ్ అయి ఉండాలి, అసలు రీసెర్చ్ పేపర్ యొక్క మాడ్యూల్ ఏంటి అవి చెప్పన్నా అంటే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ నన్ను అడగండి, కమెంట్స్లో పెట్టండి, నేను దాని గురించి పెడతాను, వీడియో పెడతాను. అండ్ నేను కూడా రీసెర్చ్ పేపర్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. సో దాని గురించి కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ నా వ్లాగ్లో ఇస్తాను, వ్లాగ్లో పెడతాను ఆ రీసెర్చ్ పేపర్ ఏంటి, ఏ టాపిక్ మీద నేను చేస్తున్నానని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇవాళ వీడియోకి ఇంతే. ఇవాళ వ్లాగ్ అనేది చేయలేదు, స్పెషల్గా వివిఐఎస్సి గురించి మీకు చెప్పాలి, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి చెప్పాలనే వీడియో తీశాను. అదర్ దాన్ దట్ వ్లాగ్ తీద్దామన్నా ఫీవర్ అండి, ఓపిక లేదు. పొద్దున్న నుంచి ఇంజెక్షన్ వేయించుకొని పడుకున్నాను. సో ఇప్పుడే లేచి వీడియో అనేది స్టార్ట్ చేశాను. రేపు కొత్త వ్లాగ్తో మీ ముందు ఉంటాను. డౌట్స్ ఉంటే కమెంట్స్ చేసేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరికైనా ఈ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో ఆర్ కొత్త వీడియోతో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.